తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. డౌరీ హెరాస్మెంట్ కేసెస్ విన్నాము. అంటే పెళ్లి తర్వాత ఏదైతే డౌరీ కావాలని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న అమౌంట్ ఇవ్వాలని, లేదంటే పెళ్లి తర్వాత ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేసే వాళ్ళని కూడా చూసాం. కానీ ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్యలో గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లో వీళ్ళు ఫిజికల్గా దగ్గరయ్యి దాని తర్వాత డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తున్న కేసెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాము. అండ్ సిపి సజ్జనర్ గారు కూడా దీని గురించి అస్సలు అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు, తాళి కడతాము, డబ్బులు ఇస్తేనే తాళి కడతాము అలాంటి కేసెస్ వింటే గనక షీ టీమ్స్ని సంప్రదించండి, డయల్ 100 అని చెప్పి కూడా ఆయన మెన్షన్ చేస్తున్నారనమాట. సో దీని గురించి డీటెయిల్ అనాలిసిస్ మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. హలో మ్యామ్. హలో లుంబిని. నిజంగా ఇలాంటి కేసెస్ వింటే క్రైమ్ అనేది ఏ సైడ్ నుండి వస్తుందో మనం అంచనా వేయలేమన్నట్టుగా అనిపోతుంది. పెళ్లిళ్ళ సీజన్ దగ్గర పడుతుంది, క్రైమ్ రేటు కూడా పెరుగుతుంది దాంతో పాటు అనాలి. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత తక్కువ టైంలో వీళ్ళు దగ్గర అవ్వడము, ఆ తర్వాత మీరు డబ్బులు ఇస్తేనే కానీ నేను తాళి కట్టను అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు అనమాట చాలామంది. సో దీన్ని అమ్మాయిలు ఎలా తీసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అసలు రిసీవ్ చేసుకోవాలంటే? అంటే దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని కూడా అనొచ్చు. అంటే ఒక పెళ్ళి కావాల్సిన ఒక అమ్మాయి పెళ్లి చూపులు అయిన తర్వాత ఒకళ్ళు ఇష్టపడిన తర్వాత, ఒకరికొకరు ఇష్టపడిన తర్వాత ఆ మనసు ఎంత ప్రఫుల్లంగా, ఎంత సంతోషంగా ఉంటుందనేది ఒక ఆడపిల్లే చెప్పగలుగుతుంది. అది మిగతా వాళ్ళకి అర్థం కాదు. అంటే ఆ స్థితిలో ఉన్న ఆడపిల్లకే అర్థమవుతుంది. అంటే కోటి కళలతోటి నెక్స్ట్ మన పెళ్ళి జరుగుతుంది. ఒక అంటే ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగాక అటువాళ్ళు ఇటువాళ్ళు ఓకే చేసుకున్న తర్వాత జరిగేది అనమాట. ఇది ఎంతో సంతోషంగా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉండే సమయంలో ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పెళ్లి చూపులు తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులకి ఎంగేజ్మెంట్కి మధ్యలో కొంత స్నేహం, ఇంకా అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఏవో కొన్ని మాటలు మాట్లాడుకోవటం. అంటే ఏంటి, ఎంగేజ్మెంట్ ఎలా చేద్దాము, మీరేం పెడతారు మేమేం పెడతాము అనే మాటలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే పెద్దవాళ్ళు అంత దూరం వచ్చేసారు కదా అని చెప్పి ఈ పిల్లలు కూడా మెల్లగా డయల్ చేయడము, నెంబరు మాట్లాడటము మెల్లగా స్టార్ట్ అవుతుంది. సరే, ఆ మాట్లాడుకునే క్రమంలో ఏమవుతుందంటే ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకుని, ఒకళ్ళ మనసు, ఒకళ్ళ అభిరుచులు ఇలాంటివన్నీ తెలుసుకుంటే ఓకే మంచిదే. వీళ్ళేం చేస్తున్నారు, మంచి మూవీ వచ్చింది వెళ్దామా అంటే ఒక చనువు కోసం మూవీకి వెళ్దామా, లేకపోతే కాఫీకి వెళ్దామా, ఊరికే అలా స్పెండ్ చేద్దామా అంటే ఇది కూడా కొంతవరకు పర్వాలేదు. ఏంటంటే ఒక ఒక బెరుకుతనం పోతుంది ఇద్దరి మధ్యలో, హెసిటేషన్ అనేది అది పోతుంది వాళ్ళకి మధ్యలో అనేది ఓకే అనుకుందాం. ఊరికే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మళ్ళీ ఈ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి వరకు కొన్ని నెలలు టైం తీసుకుంటున్నారు. కొన్ని నెలలు, అది 3 నెలల, 2 నెలల, 6 నెలల, 1 ఇయర్, ముహూర్తాలు లేకపోతే ఇంకా లేట్ ఏమో వాట్ ఎవర్ ఇట్, ఆ రీజన్ ఏదైనా కావచ్చు. అంత గ్యాప్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ స్నేహము పరిచయం పెరిగిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఆ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, పెళ్ళేమో దూరం వెళ్తుంది, మరి ఎట్లయినా పెళ్ళి చేసేసుకుంటాము, మరి మనము కొంచెం కలిసి తిరిగితే తప్పేముంది అన్నట్లుగా వీళ్ళు మొదలు పెడతారు. తిరగడం మొదలుపెట్టిన తర్వాత అబ్బాయి ఏదో గిఫ్ట్లు కొనివ్వడము, తిను కూడా ఏదన్నా ఇవ్వడము, హ్యాపీగా మూవీకి వెళ్ళడము, ఇట్లా మాట్లాడుకుంటూ వన్ ఫైన్ డే ఏం చేస్తారు, ఇద్దరు కూడా బాగా క్లోజ్ అయిపోతారు. క్లోజ్ అయితే ఏమవుతుంది, ఒకసారి ఫస్ట్ టైం ఎవరికైనా కొంచెము మొహమాటము, భయము, సమాజం ఏముంటుంది, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, లేకపోతే ఏదైనా జరిగితే ఏంటి తర్వాత అనే భయం ఉంటుంది. ఒకసారి జరిగిన తర్వాత ఎన్నిసార్లు జరిగినా ఇంకా అది ఒకటే, అది అలవాటుగా మారిందే అనుకుందాం. అంటే ఈ పెళ్ళయ్యే వరకు ఇలా కలుసుకోవడము ఇలా ఇది ఒక క్రమంగా అలవాటు అయింది అనుకుందాం. పెళ్ళి దూరంగా ఉంది ఇంకా. ఈ లోపల ఏమవుతుంది, మెల్లగా ఆలోచనలు మొదలవుతాయి. వీళ్ళేంటి, తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు, వీళ్ళేంటి బాగా తిరుగుతున్నారు, ఎంత దూరం వెళ్ళారో ఏమంటో వీళ్ళు, అది ఇదని అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఎలా అయినా వీళ్ళు ఇలా కమిట్ అయిపోయారు కదా, మనం కొంచెం డిమాండ్ చేద్దాం. ఇంకా మనకి సంబంధం మనం చేసుకోలేదనుకో, ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు తర్వాత? ఒకవేళ కర్మగాలి అమ్మాయికి ఏదన్నా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ కూడా అయ్యింది అనుకుందాము. ఇలాంటి సంఘటనలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇందాక నువ్వు అన్నావు అసలు ఎటు నుంచి ఏ క్రైమ్ జరుగుతుందో తెలియటలేదు అని. అలా ఎటు నుంచి ఏ పొరపాటు జరుగుతుంది, ఎటు నుంచి ఏ క్రైమ్ జరుగుతుంది అసలు ఎవరికి అంతు చిక్కటం లేదు. ఇవాళ రేపు వచ్చే రోగాల గురించి కూడా ఎవరికి అర్థం కావట్లేదు.
ఆ పేర్లు కూడా తెలియట్లా, పెట్టుకోవాల్సి వస్తుంది కొత్తగా. మరి అలా ఉన్నప్పుడు వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఇంకా వీళ్ళు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇంత దూరం వచ్చేసారు, వీళ్ళు అమ్మో అనుకుని వాళ్ళు ఆల్రెడీ భయపడుతుంటారు. ఎంగేజ్మెంట్ అయిందంటేనే ఇంకా పెళ్ళి అయిపోయినట్టే హా, కదా, అందరిలో అదే కదా. ఈ లోపల ఏం చేస్తారు అంటే న్యాచురల్గా అది స్టెప్ అలా 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 వస్తారనమాట. ఇది అయిన తర్వాత మరి ఏంటండి పిల్లలు దగ్గర అయిపోతున్నారు, పెళ్లి చూస్తే దూరం అయిపోయింది, ఇలా ఏదో పరామర్శలు మాట్లాడుకుంటూ మరి మీరు అప్పుడు అదేదో అన్నారు కదా దాని గురించి ఏం ఆలోచించారు, ఊరికినే ఎంగేజ్మెంట్కి ముందో పెళ్లి చూపులప్పుడో ఏదో అనుకుంటారు. వాళ్ళు ఏదైనా డిమాండ్ చేశారనుకో, చూద్దాంలేండి అని వీళ్ళు అన్నారనుకో, ఆ చూద్దాంలేండి అనేది ఇప్పుడు వాడతారు. ఓకే, అదేంటి బ్లాక్మెయిల్. చూద్దాంలే అంటే ఏంటి, సరైన జ్ఞానం ఉన్న మనిషి పాపం వాళ్ళు ఇవ్వలేరు అనుకో నోరు మూసుకుంటాం. గుర్తు చేశారంటే అర్థం ఏంటి, మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిందే బ్లాక్మెయిల్. ఇప్పుడు మీ అమ్మాయి ఇంత దూరం వచ్చేసింది, మా అబ్బాయికి పోయింది ఏమీ లేదు అని ఇన్నర్ మీనింగ్ అనమాట, ఇండైరెక్ట్గా. అప్పుడు ఆ మీనింగ్ వీళ్ళకే అర్థమవుతుంది. అర్థమై ఇంకా ఏం చేయలేక చూద్దాంలే అన్నదాన్ని మళ్ళీ ఓకే చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఇలా జరుగుతాయన్నమాట. అది డైరెక్ట్గా పచ్చిగా అడగకుండా ఇలా స్టెప్ వైజ్గా వస్తారు. అలా ఇప్పుడు ఈ కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పి హైదరాబాద్లో ఇప్పుడు మనకి న్యూస్. దీనికి నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలు అయినా సరే, అమ్మాయి తల్లిదండ్రులైనా సరే, అబ్బాయి తల్లిదండ్రులైనా సరే, అబ్బాయి అయినా ఎవరైనా సరే, అదే కదా, ఎందుకు ప్రతిసారి అమ్మాయి పేరెంట్సే ఉండాలి, ఎందుకు అబ్బాయిలు? లేదు నేను అలా చెప్పను. ఇప్పుడు ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాడో అబ్బాయి తెలియదు, తర్వాత మెల్లగా తెలిసినప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. లేదు అబ్బాయి తిరిగిన తర్వాతే వాళ్ళకి తెలిసిన తర్వాతే కంట్రోల్ చేయాలా, కాదు, ముందు నుంచే వాళ్ళు ఆ అబ్బాయికి చెప్పాలి. ఒకవేళ నువ్వు పొరపాటున అమ్మాయిని కలుస్తావేమో, అన్నెసరీగా నువ్వు కలవద్దు. ఎందుకు అని అంటే, ఏదో 1-2 నెలలు పెళ్లి దగ్గరకు వచ్చిందంటే ఓకే, ఇక 8 నెలలు 9 నెలలు సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడు మీరు వెళ్ళకూడదు. ఒక్కొక్క సందర్భంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు కూడా వస్తాయి. ఇంత గ్యాప్ వచ్చినప్పుడు అక్కడ రీజన్ ఏదైనా కానీ ఏదైనా కుదరకపోతే వాళ్ళు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా, అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరిద్దరు కలిసి తిరిగేస్తే అది మనకి చెడ్డ పేరు, ఆడపిల్ల గల వాళ్ళు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. తర్వాత ఆ అమ్మాయికి కానీ నీకు కానీ మానసికంగా మీరు బాధపడతారు. కాబట్టి నువ్వు పొరపాటున అమ్మాయితో ఎక్కువగా మాట్లాడుతున్నావా లేకపోతే కలుస్తున్నావా, ఆపేసేయి కాదు, వెళ్ళకు, ఫస్ట్ స్టెప్లో చెప్పాల్సింది. తర్వాత కొంచెం అనుమానం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మాట చెప్పాలి. మీరు కానీ వెళ్తున్నారా ఆపేయండి. ఇటు అమ్మాయి తల్లిదండ్రులు చెప్పాలి, అబ్బాయి తల్లిదండ్రులు చెప్పాలి. అంతేగాని ఇది అడ్వాంటేజ్గా తీసుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అది ఇస్తారా ఇది ఇస్తారా, లేకపోతే అది ఇవ్వండి ఇది ఇవ్వండి, లేకపోతే సంవత్సరం గ్యాప్ ఉంది కదా, ఈ లోపల బోల్డ్ సంబంధాలు వచ్చినాయి మా అబ్బాయికి, అది మాకేమో అర్థం కావట్లేదు ఏం చేయాలో, వాళ్ళు అది ఇస్తానంటున్నారు ఇది ఇస్తామంటున్నారు అని అంటే అది ఎమోషనల్ బ్లాక్మెయిల్. దారుణం, ఇది చాలా దారుణం. కాబట్టి ఆ పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా వాళ్ళ పేరెంట్స్ అయినా వీళ్ళ పేరెంట్స్ అయినా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇంతంత గ్యాప్స్ వచ్చినప్పుడు మీరు అతి జాగ్రత్తగా ఉండండి. అంత గ్యాప్ వచ్చినప్పుడు మీరు అసలు ఆ మ్యాచ్ని మీరు ఓకే చేసుకోవటమే అనవసరం కదా. ఈ లోపల బిడ్డ కూడా పుడతాడు పెళ్లి చేస్తే, అంత గ్యాప్ మీరు ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ లోపల ఇంకొక మంచి మ్యాచ్ వస్తే, అంటే నేను చెప్పేది ఏంటంటే తొందరపడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవద్దు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే. ఇవాళ రేపు ఒక స్ట్రా వేసుకుని తాగడాలు, డ్రింకులు, స్వీట్లు తినిపించుకోవడము, రకరకాలు ఇంకా జరుగుతున్నప్పుడు అదంతా చేయకూడదు. కాబట్టి మీరు ఎంగేజ్మెంట్ని చేసుకోకండి. ముందుగానే చేసుకోకుండా ఉంటే మీరు ఆ స్టెప్ దగ్గరే ఆగుతారు. ఎక్కువ గ్యాప్ వస్తే పెళ్ళికి ఇంకో సంబంధాలు, ఆవిడ అంది కదా ఇందాక 4 సంబంధాలు వస్తున్నాయి మాకు, అది ఇస్తామంటున్నారు ఇది ఇస్తామంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే డైలమా అమ్మాయి వాళ్ళకి కూడా వస్తుంది. అరే ఇన్ని సంబంధాలు వచ్చాయి ఇంకా బెటర్గా ఉంది అని వీళ్ళు అనుకోవచ్చు. సో అందుకని తొందరపడి మీరు ఎంగేజ్మెంట్ చేసుకోకండి. ఎంగేజ్మెంట్కి ముహూర్తాలకి ఒక 2 నెలల కంటే ఎక్కువ అనవసరం. మహా అయితే 3 నెలలు గ్యాప్ అయితే కనుక మీరు ఎంగేజ్మెంట్ చేసుకుని నెక్స్ట్ వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. లేదు అని అంటే ఇలాంటి పర్యవసానాలకి దారితీస్తుంది. దీనివల్ల 2 ఫ్యామిలీస్కి చెడ్డ, తర్వాత అమ్మాయికి అబ్బాయికి మానసికంగా వేద, తర్వాత వాళ్ళ లైఫ్కి కూడా ఇది ఒక మచ్చలాగా తయారవుతుంది. లేదు ఇంత దూరం వచ్చాక వీళ్ళు అప్పుడు డ్రాప్ అయిపోయారు అనుకో, అప్పుడు మళ్ళీ సంబంధాలు దొరకడం ఇంకా కష్టం అవుతుంది.
కాబట్టి ఇది ఇంకా డీప్గా చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎవరైనా ఇలాంటి డ్యామేజ్ అయితే అవుతుంది అక్కడ. అవుతుంది. ఎవరైనా ఇలాంటి డ్యామేజ్కి గురైతే కనుక సజ్జనార్ గారు మనకి ఒక షీ టీమ్ని ఫాలో అవ్వండి అని కూడా చెప్తున్నారు. సో 100కు దీనికి డైల్ చేయమని చెప్తున్నారు. లేదు షీ టీమ్ అని కొడితే మనకి నెంబర్స్ అన్నీ దొరికిపోతాయి. సో అవేర్నెస్గా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది తెలుసుకోవాలి అందరూ కూడా. ఇది చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఇది అప్డేట్ అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సమస్యల్లో ఇది అప్డేట్ అనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే పెళ్లికి రెడీగా ఉంటారో నిజంగానే అవతల కూడా అంచనా వేసేంత స్థితిలో ఉంటేనే బెటర్. ఉండాలి అందరూ అవేర్గా ఉండాలి, అవేర్నెస్గా ఉండాలి. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటారు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మనకి అన్నీ బాగుంటాయి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.